వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తూర్పు గోదావరి జిల్లా కల్వచెర్ల గ్రామంలో ఒక మామిడి సీతాఫల్ 6 ఎకరాల తోటలో సత్యనారాయణ గారు రైతుతో ఉన్నాము. సో వీరు ముఖ్యంగా ఈ పండ్ల తోట పెట్టుకున్న తర్వాత దానికి చుట్టూ ఫెన్సింగ్గా సోలార్ ఫెన్సింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. రవి సోలార్ ఫెన్సింగ్ వారిది. సో వీరు అసలు ఇంతకుముందు ఈ పండ్ల తోట పెట్టినప్పుడు ఎటువంటి సమస్య ఎదుర్కొన్నాడు, పశువుల నుండి కానీ కోతుల నుండి కానీ. సో ఇది ఎందుకు పెట్టుకోవడం జరిగింది, ఇది ఎక్కడ తీసుకున్నారు, దీని యొక్క పనితనం ఏ విధంగా ఉంది, సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవడం వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం ఉంది, ఎటువంటి పంటలకు పెట్టుకోవచ్చు, దాని యొక్క పనితనం ఏ విధంగా ఉంది, ఎవరైతే ఈ సోలార్ ఫెన్సింగ్ కంపెనీ వారు పంపించడం జరిగిందో వారి యొక్క సర్వీస్ ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా వీరి రైతు ద్వారా మనం పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ 6 ఎకరాల ఏమేమి పళ్ళు తోటలు వేసింది? మామిడి తోట అండి, మామిడి, ఓకే, సీతాఫలం అండి, సీతాఫలం, కూరగాయలు పెడతా ఉంటామండి. కూరగాయలు కూడా మధ్యలో ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు మీది? ఇక్కడ 6 ఎకరాలు అండి. 6 ఎకరాలు. ఇప్పుడు ఉన్న క్రాప్ ఎన్ని సంవత్సరాలది? కాపు అండి 10 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాయండి సార్. దాదాపు 10 సంవత్సరాలు. ఇప్పుడు ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకొని 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాలు. అవును, 6 సంవత్సరాలు అండి. 6 ఇయర్స్. 6 సంవత్సరాల కంటే ముందు మీకు అంటే ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు, ఇది ఎందుకు పెట్టుకున్నారు సోలార్? కోతుల గురించి అండి. ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి. కోతులు చాలా ఎక్కువ అండి. అడవి పందులు అవి ఉన్నాయన్నా? అటువంటి అడవి పందులు రావు కానీ కోతులు ఎక్కువ అండి. కోతులు ఇక్కడ కోతులు ఎక్కువ అండి. ఆ కోతుల గురించి ఈ పెట్టుకున్న తర్వాత కొంచెం బాగా మనకు చేతికి దొరుకుతున్నాయండి. అంతకుముందు అలా ఏం దొరికే కదా. ఇప్పుడు ఒక 6 ఇయర్స్ బిఫోర్ ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకుని ఇది ఎట్లా తెలిసింది మీకు, ఇది పెట్టుకోవాలని? ఎక్కడ చూసింది? ఇక్కడ మీ దగ్గర ఉందా, మీ విలేజ్ ఇక్కడ దగ్గరలో? ఇంతకెత్తమండి వేరే చోట నుంచి తెచ్చామండి, వేరే బయట. ఆ తర్వాత మా రవి గారు సోలార్ వచ్చిన తర్వాత అయింది అంతారండి. లోకల్లో లోకల్. ఈ సోలార్ ఫెన్సింగ్ మీకు పెట్టుకున్న దీనికి ఖర్చు ఎంత అయింది? ఇప్పుడు 6 ఎకరాలకు కంప్లీట్ వచ్చేసి 6 ఎకరాల నుంచి ₹1,00,000 అయిందండి అప్పుడు అండి. అంటే దీని ధర ఎంత ఉండదు ఇప్పుడు దాదాపు ఎకరాకి? ఈ సోలార్ ఫెన్సింగ్ స్టాండ్ ఇది, ఈ స్టాండ్ 16,000 అండి సార్. 15-16,000. మీకు అంత ఎందుకు ఖర్చు అయింది ఎక్కువ? చుట్టూ ఏమి ఎయిట్ కదండి, చుట్టూ మీరు పోల్స్ వేసండి. పోల్స్ ఎంత అంటే ఇనుప ఐరన్ రాడ్స్ తీసుకున్నారా? ఐరన్ ప్లాస్టిక్ రాడ్లతో వేసాం సార్. ప్లాస్టిక్ వరుసలు ఎన్ని వరుసలు? ఈ 21 లైన్ అండి. వరుసలు అండి, 21 వరుసలు కట్టుకున్నారు. అవునండి, అందుకు మీకు అందుకు ఎక్కువైందండి. అందుకు ఎక్కువైందండి, 21 వరుసలు. అవునండి. అటు తర్వాత ఇది సోలార్. అవునండి, మొత్తం కలిసి అంత కంప్లీట్ అంత ఖర్చు. అవునండి. ఇప్పుడు ఇది వేసుకోక ముందు వేసుకున్న తర్వాత మీకు ఎటువంటి ఇది వేసుకోలేనప్పుడు అసలు చేతికి ఏమి దొరికే కదండి సార్ మనకండి. ఏవి మన పండ్లు మనకి ఏమి దొరికే కదండి. ఇవి వేసుకున్న తర్వాత మనకు కొంచెం దొరుకుతున్నాయండి. అంతకుముందు ఏం దొరికే కదండి. ఇంటికి వెళ్ళి వచ్చి శుభ్రం తినేసేయండి. ఇప్పుడు అయితే కొంచెం రక్షణగా ఉందండి, చాలా బాగుందండి వేసుకున్న తర్వాత అండి. ఇప్పుడు ఇదేమన్నా మధ్యలో మీకు 5-6 సంవత్సరాలు అయింది సోలార్ ఫెన్సింగ్ వేసుకున్నారు కదా? అవునండి. ఈ లోపల బాక్స్ బ్యాటరీ ఇదేమన్నా ఇబ్బంది అయిందా, ఏమన్నా మెకానిక్ అట్లా వచ్చిందా? ఒకసారి చిన్న రిపోర్ట్లు వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. వస్తే మీరు వాళ్ళకి వెళ్ళి చేస్తామండి. బాగా చెప్తారా సార్? బాగానే ఉంటుందా సర్వీస్ వాళ్ళు చెప్పడం అది? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ సోలార్ ఫెన్సింగ్ వేసుకున్నారు, అనుభవం బాగుంది, పనిచేసి ఎక్కడో దూర ప్రాంతం ఎక్కడో దూరం వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు. వాళ్ళు ఇట్లనే ఫిట్ చేసుకుంటారు. తర్వాత ఏదైనా రిపేర్ వస్తుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రిపోర్ట్ అయితే ఇక్కడ చేసి ఇచ్చేస్తారండి. అంటే నేను ఎందుకు అడుగుతానంటే మీరు ఒక రైతుగా వారి రెస్పాన్స్ ఎట్లుంది, వారు మీకు కరెక్ట్ గా రిపేర్ చేసి ఇవ్వడము, ఏదైనా ఫోన్ చేసినా కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వడం అంతా చేస్తారు? ఒకసారి అండి మా మనుషులు చేస్తారండి, కొన్ని ఎక్కువ ఫాల్ట్ అవుతుంది ఇక్కడ తీసుకొచ్చేస్తే మళ్ళీ చేసి ఇచ్చేస్తారండి. అవునండి. దూర ప్రాంతం అయితే ఫోన్ లో కానీ చెప్తారు. వాళ్ళ సర్వీస్ బాగుంది, వాళ్ళ దగ్గర ఎవరైనా రైతు తీసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు, రైతుకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సోలార్ ఫెన్సింగ్ ఇప్పుడు మీరు పండ్ల తోటలకు వేసుకున్నారు, ఇంకా ఎటువంటి తోటలకు వేసుకోవచ్చు సోలార్ ఫెన్సింగ్? ఇవన్నీ కొబ్బరి తోటకి వేయచ్చండి, అరటి తోటకి వేయచ్చండి, కొబ్బరి తోట, వర్షానికి వేయచ్చండి. మా ఊర్లో బేరన పోకలు వేస్తారులేండి, అట్లు కూడా వేస్తారండి సార్. దేనికి? బేరన పోకండి, చిన్న చిన్న మొక్కలు కూడా తినేస్తాయండి, అట్లు కూడా వేస్తారు. తింటాయండి, ఇలా ఇరిసి పారేస్తాయి అంటే అట్లు కూడా వేస్తారండి బాగా. అవును, చాలా వరకు మీ చుట్టుపక్కల కూడా చాలా ఉంటాయండి, దుంప తోటలండి, వాటికి చెరువు తోటలండి, అంతా వాడతారండి, బాగా వాడతారండి. అదే. ఇప్పుడు ఇది మీరు ఇన్ని వరుసలు వేసుకున్నారు, 20 వరుసలు? అవును సార్. ఇంత అవసరం, ఎన్ని వరుసలు వేసుకోవడం అవసరం? కొంతమంది అంటే మేము కావాలని వేసుకున్నామండి, అంటే కొంతమంది 12 వరుసలు వేస్తారండి. అంటే ఇప్పుడు పండ్ల తోట ఎవరికైనా ఒక రైతుకు ఉంది, ఎన్ని వరుసలు వేసుకోవచ్చు? 12 వరుసల దాకా వేసుకోవచ్చండి. 12 వరుసలు సరిపోతుంది, ఇంత అవసరం అవ్వలేదండి. ఇప్పుడు మీరు సోలార్ ఫెన్సింగ్ మీ తోట చుట్టూ చేసుకున్నారు. అవునండి. అటు పక్కకు మొక్కలు ఉంది, ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ ఉంది ఇప్పుడు మీది. అవునండి. దీనికి అటు అప్పుడు ఆ చెట్లు ఉన్నాయి, దాన్ని డైరెక్ట్ ఇందులో దున్నకడం అట్లా దూకుతాయండి, దూకి ఎత్తానమంటే దూకుతాయండి. అట్లా అప్పుడు ఎట్లా మరి?
ఈ సోలార్ దగ్గర ఉన్నప్పుడు చెట్లు ఉండకూడదు, దగ్గరలో చెట్లు ఉండకూడదు సార్. దగ్గర చెట్లు ఉండకూడదు. ఉండవు. ఈ సోలార్ ఫెన్సింగ్ ఎక్కడైతే మీరు తీగ పెట్టుకుంటారో అవి దాని పక్కకు చెట్లు దగ్గరలో చెట్లు ఉండకూడదు. ఎంత మీకు ఇప్పుడు మీకు అనుభవం కదా, మీరు పక్కకి చెట్లు కూడా ఉన్నట్టున్నాయి కదా, ఎంత దూరము ఇది ఉండొద్దు చెట్లు? ఒక 150 అడుగులలో చెట్లు ఉండకూడదు. చెట్లు ఉంటే దూకేస్తాయి, దూకుతాయి. అది ఆ ఇబ్బంది. ఇప్పుడు ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్న తర్వాత మీకు ఏమైనా కోతులు రావడము, మీ ఏమైనా అలాంటి ఏమీ లేదండి. ఎప్పుడు ఏమీ లేదండి. అవి పెట్టుకున్న కానీ మాకు ఏదైనా దొరుకుతున్నాయని చేతికండి. అదండి. మీరు ఇప్పుడు ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నప్పుడు చుట్టుపక్కల రైతులు ఇది పెట్టున్నారా ఎవరన్నా? అంతకుముందు మీరేనా? ముందు మా రాజుగారే పెట్టారండి. తర్వాత తర్వాత అంతా చుట్టుపక్కల చాలా మంది పెట్టారండి. ముందు పెట్టించున్నారు మా రాజుగారు అండి. చూసిన తర్వాత మళ్ళీ మీది చూసి చాలా మంది పెట్టించారు. అవునండి. ఇక్కడ ఏ పంటలకు పెట్టుకున్నారు మీరంటే పళ్ళ తోట? అవునండి. ఇక్కడ ఏదైనా ఎక్కువ వరిసేలకు పెడతారండి. వరిసేలకండి, కొబ్బరి తోటలకండి అటు పెడతారండి. ఇంటి చుట్టూ కూడా కొందరు, ఇంటి చుట్టూ చాలా మంది వేస్తారు సార్. ఇప్పుడు ఇంటి వెనక కూడా అవునండి. పేవరీలు ఏమి ఉంటాయి కదండి, పేవరీ మీద కూడా వేస్తారండి. ఇప్పుడు మీరు ఈ పోల్స్ పెట్టుకున్నారు ప్లాస్టిక్, మామూలు కట్టెలు పెట్టి అట్లా కూడా పెట్టుకోవచ్చు? పెట్టుకోవచ్చండి. అట్లా పెట్టుకుంటే మన ఖర్చు అనేది తక్కువ, ఖర్చు తగ్గుతుందండి. అవునండి. సైజు రావటం ఉంటాయి కదండి, అవి పెట్టండి. అలా కూడా చాలా మంది వేసారండి. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది పశువులకు ఉండి ఇది సోలార్ ఫెన్సింగ్ ఓకే కాపాడుతుంది. తర్వాత అడవి పందులు ఉండి కోతుల ఇబ్బంది చాలా ఉంది చాలా ప్రాంతం. అంటే అండి మాకైతే అండి కోతుల గురించి అండి చుట్టుపక్కల ప్రాంతాలు అన్నట్లు అన్ని ఎలుగుబంట్లు ఉంటాయండి. ఈ మామూలుగా ఎలుగుబంట్లు ఉంటాయండి, అన్ని అడుగు పందులు ఉంటాయండి. వాటి గురించి చాలా ఇదిగా ఉంటుందండి. అవి పెట్టుకున్న తర్వాత చాలా బాగుందని ప్రతి వాళ్ళు చెప్తారండి. అవునండి. తీసుకున్న వారు చాలా హ్యాపీగా ఉందని చెప్తారండి. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు రైతులకు ఏం చెప్తారు? తీసుకొని పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. చాలా బాగుంటుంది పెట్టుకుంటే. ఏ పంటకైనా బాగుంటుందండి. ఇంకేమైనా చెప్తారా రైతులకు? ఇంకేం చెప్పండి. ఏమన్నా ఇంకా మీ సజెషన్ కొత్తగా? అదే నేను చెప్పేది ఏదంటే ఇది పెట్టుకున్న తర్వాత చాలా బాగుంది, ప్రతి వాళ్ళు పెట్టుకోవచ్చు. పంట నష్టపోకుండా ప్రతి వాళ్ళు తక్కువ ధరలో ప్రతి వాళ్ళకి పనిచేస్తుంది కాబట్టి. అవునండి. కొంచెం ఎక్కువైందండి. 10-12 వర్షాలు అయితే మనకు ఒక 50,000లోనే అయిపోతుంది. అంటే వర్కర్స్, ఈ పోల్స్ అయిపోతాయి. లేదు మామూలుగా మీకు 4-5 ఎకరాలు 3 ఎకరాలు అంటే మామూలుగా మీకు ఇది ఒక 15-20 వేలు, అదొక 30-40 అయిపోతుంది. 3 ఎకరాలు అయిపోతుంది. అంటే మీకు కావాలని స్టాండర్డ్గా ఎంచుకున్నామండి. ఎప్పటికి ఉంటుంది పర్మనెంట్ గా? అవునండి. మీ సొంతదేనా ఈ 6 ఎకరాల తోట? నేను లీజుకు తీసుకున్నాను సార్. లీజుకు చేసుకుంటే ఇదంతా చేసుకుంటాం. అవునండి. సో ఇది మనకు వీరు చెప్పేది. ముఖ్యంగా చాలామంది రైతులు వివిధ రకాల వరి కానీ, పత్తి కానీ, వెజిటేబుల్స్, కూరగాయల పంటలకు సోలార్ ఫెన్సింగ్ వేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పశువుల నుండి కాపాడుకోవడానికి అడవి పందులు, ఇవి రెండు ముఖ్యంగా రైతు ఎదుర్కొనే సమస్యలు. చాలా ప్రాంతాల్లో వారి యొక్క ల్యాండ్ అంటే భూములు వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా కోతుల యొక్క ఇబ్బంది వల్ల వారు కూరగాయల పంట కానీ ఎటువంటి పండ్ల తోటలు వేయకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కొన్ని ఏరియాలో. సో దానికి పరిష్కారము ఈ సోలార్ ఫెన్సింగ్. కోతుల నుండి కూడా చాలా బాగా రక్షించబడుతుంది. ఇప్పటి వరకు రైతులకు తెలిసినంత వరకు పశువుల నుండి, తర్వాత అడవి పందులు, వీటి నుండి కొంత దొంగలు కానీ మనుషులు, వీటి నుండి మాత్రమే ఇది కాపాడగలుగుతున్నారు. కానీ కోతులకు కూడా చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. కానీ ఒకటి ఇందులో జాగ్రత్త ఏంటంటే, మన సోలార్ ఫెన్సింగ్ మన తోట చుట్టూ వేసుకున్న తర్వాత ఒక 150 అడుగులు కానీ కొంత దూరం మీ యొక్క అనుకూలాన్ని బట్టి మళ్ళీ వేరే చెట్లు ఉండవద్దు. ఉంటే ఆ చెట్ల నుండి డైరెక్ట్ ఇందులోకి దునకడం కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంపల్సరీగా ఆ జాగ్రత్త తీసుకొని ఈ సోలార్ ఫెన్సింగ్ వేసుకుంటే మీకు అది చాలా తక్కువ ధరలో మంచి సర్వీస్లో మీ యొక్క పంటలు, పండ్ల తోటలైనా ఏ పంటలైనా కోతుల నుండి కూడా రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇంటి చుట్టూ కూడా మనకి ఇంటి పెరట్లో కూడా వివిధ రకాల కూరగాయల పంటలు ఇంటి వరకు వేసుకోవడం జరుగుతుంది. వాటికి కూడా కోతుల వల్ల ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి వారు కూడా ఇంటి చుట్టూ ఫినిషింగ్ కూడా ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది వేసుకునే అవకాశం ఉంటే వారికి కూడా మంచి బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ సోలార్ ఫెన్సింగ్ ఎటువంటి వివరాలు, ఎటువంటి డౌట్స్ ఉన్నా వారి యొక్క నంబర్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. వారికి కాల్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా, ఆ కార్గో ద్వారా, నవత, SRMT, క్రాంతి ఇటువంటి ద్వారా మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. మీరు డబ్బులు పంపించినట్లయితే వీరు అవి పంపుతారు. పంపించిన తర్వాత కూడా మీరు ఏ విధంగా ఫీడ్ చేసుకోవాలి అనేది చాలామంది రైతులకు డౌట్ ఉంటుంది. వారు వీడియోలు పంపుతారు. ఆ వీడియోలు చూసుకుంటా మీరు ఫీడ్ చేసుకోవచ్చు. ఫీడ్ చేసుకున్న తర్వాత కూడా టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వారు మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారి దగ్గర స్టాప్ ఉంది. ఇప్పుడు ఇది తెచ్చుకున్నది ఏంటంటే ఏదో ఒక షాప్ నుండి మామూలు కాదు, వీరు హోల్సేల్ అంటే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ రవి సోలార్ సొల్యూషన్ అనే కంపెనీ నుండి, ఆ కంపెనీ ఏంటంటే మొత్తం కంప్లీట్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఉంటుంది. కాబట్టి వారి దగ్గర స్టాప్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు అన్ని విధాలుగా ఆన్లైన్లో హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు సోలార్ ఫెన్సింగ్ సంబంధించిన వివరాలు. సో నమస్కారం.